మతం అనేటువంటి దాని ప్రాతిపదిక మాత్రమే రాజకీయం అయితే చాలా ప్రమాదకరం. ఎందుకంటే హిందువులు పోలరైజ్ కారులే అని ముస్లిం పోలరైజేషన్ అన్నటువంటిది రాజకీయ పార్టీలు చేస్తుంటే మత పెద్దలు కూడా అదే ప్రక్రియ చేపడుతున్నారు. దాని ఫలితం చాలా ప్రమాదకరమైనటువంటి దశకు పోతున్నాం. ఒకసారి చిన్న అబ్జర్వేషన్ చూస్తే అజారుద్దీన్ వాస్తవంగా హైదరాబాద్కి సంబంధించిన ఆయన మొరదాబాద్ దాదాపు 1557 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ పోటీ చేస్తే ఓట్లేసి గెలిపించారు. ఎందుకు అంటే తను ముస్లిం కాబట్టి, ఆ ప్రాంతవాసి కూడా కాదు, అక్కడున్న ముస్లింలు ఓటేసి గెలిపించారు. అట్లాగే యూసఫ్ పఠాన్ గుజరాతీ మాట్లాడే వ్యక్తి, బరోడా, కానీ ఇతను వెళ్ళి బహ్రంపూర్లో దాదాపుగా తన ఊరికి 1855 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి ఓటేస్తే అక్కడ గెలిపించినటువంటి పరిస్థితి. అలాగే ఈ పరిస్థితి చూస్తుంటే అంటే క్రమంగా మత ప్రాతిపదికన మనవాళ్ళు అనేటటువంటిది ఒక 70% మంది హిందువులు ఉన్న చోట ముస్లిం పోటీ చేస్తే గెలుస్తున్నాడు. 50% మంది ముస్లింలు ఉన్న చోట ఒక హిందూ గెలవట్ల. హైదరాబాద్ దానికి సాక్ష్యం, గుంటూరు ఒక సాక్ష్యం. ఇలాంటి దశలో ఈ మత పోలరైజేషన్ అన్నటువంటిది ప్రజలకి ప్రయోజనమా నష్టమా, ఇది చర్చ జరగాలి. మత ప్రాతిపదికన ఏకం కావడం అన్నటువంటిది కరెక్టా కాదా అన్నటువంటి చర్చ జరగకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి భవిష్యత్తు మన ముందుంటుంది.